హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి టీఎస్ ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్స్ ఉన్నా అండ్ ఆన్సర్లో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నా అండ్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్ తప్పించినా కూడా అలాంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు అనే కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం టీఎస్ ఐసెట్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్, ఎవరైతే 5th జూన్ అండ్ 6th జూన్లో ఐసెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఐసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది తెలుస్తుంది. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క టీఎస్ ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్స్ ఉంటాయి, వాటికి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క ఆబ్జెక్షన్ చెప్పడం కోసం మనకి ఇక్కడ కీ ఆబ్జెక్షన్స్ అనే ఒక లింక్ అయితే ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కీ ఆబ్జెక్షన్ అనే లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా టిక్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అండ్ ఆ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత అందులో క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్ అనిపించినా లేదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ తప్పించినా లేదా ఆ క్వశ్చన్లో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నా లేదా అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ రాంగ్ ఉన్నా కూడా మనం వాటిపైన ఆబ్జెక్షన్స్ అయితే చెప్పొచ్చు. అలాంటి క్వశ్చన్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ క్వశ్చన్ యొక్క ఐడి అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్కి ప్రతి క్వశ్చన్కి ఒక ఐడి అయితే ఉంటుంది. అలా ఐడి అనేది కాపీ చేసి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. మీరు ఆ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అయితే రెడీ చేసుకుంటారో రెడీ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ అనేది మీ యొక్క టీఎస్ ఐసెట్ హాల్ టికెట్లో అయితే ఉంటుంది. హాల్ టికెట్లో చూస్తూ డీటెయిల్స్ అయితే ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు హాల్ టికెట్ మిస్ చేసుకుంటే అదే విధంగా డౌన్లోడ్ చేయాలి అని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్తో పాటు మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ సందర్భాల్లో మనం క్వశ్చన్ పేపర్ పైన ఆబ్జెక్షన్ చెప్పొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ తప్పిస్తే, అంటే వాళ్ళు ఇచ్చిన కీలో ఆన్సర్ ఏమైనా తప్పించినట్టయితే దానికి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్కు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాదు అనుకుంటే అలాంటప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. లేదా ఆన్సర్ ఏ కరెక్ట్ అయినట్టయితే మనం ఆన్సర్ బి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్సర్ బి ఇచ్చినట్లయితే దాంట్లో అటువంటిప్పుడు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అండ్ క్వశ్చనే రాంగ్ ఉంటే క్వశ్చన్ కూడా రాంగ్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా అదర్ థింగ్స్ దానికి సంబంధించి డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. అలాంటి థింగ్స్ ఉన్నా కూడా మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ ఆబ్జెక్షన్ చెప్పాలంటే ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉందంటారో ఆ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది. క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మిస్టేక్స్ ఏంటి అనేది వెరిఫై చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్స్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అక్కడ క్వశ్చన్ పేపర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ 5th జూన్ 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. దాని యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మీరు ఏ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుంటే మీకు ఏమైనా రాంగ్ క్వశ్చన్స్ అనిపించినా రాంగ్ ఆన్సర్స్ అనిపించినా కూడా మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో లెంతీ కాకూడదు అనేది డైరెక్ట్గా ఒక క్వశ్చన్కి అయితే చూపిస్తున్నాను. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. క్వశ్చన్కి ఈ విధంగా ఐడి అనేది ఉంటుంది. మనం ఈ ఐడి అనేది కాపీ చేసుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ మిస్టేక్ ఉంది అనిపిస్తే దీనిపైన మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఈ ఐడి అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ ఆన్సర్ రాంగ్ ఉంది, ఏ ఆన్సర్ కరెక్ట్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని బట్టి అయితే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏముందంటే సో వాట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏబీ అని అయితే ఇచ్చారు. ఇది మనకు క్వశ్చన్. సో క్వశ్చన్ అయితే తప్పిచ్చారు అనుకుందాం, దీనికి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. సో లేదా మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకుందాం, బట్ కీలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. ఇలాంటప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఈ 4 ఆప్షన్స్ కూడా రాంగే అనుకోండి, ఇలాంటప్పుడు కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్, ఆప్షన్ 1 కూడా కరెక్ట్ అనుకుంటే అలాంటప్పుడు కూడా మనం ఆబ్జెక్షన్స్ అయితే చెప్పొచ్చు. సో ఈ థింగ్స్లో ఏదో ఒక కారణం తీసుకొని మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఒకవేళ ఈ క్వశ్చన్లో మిస్టేక్స్ ఉంటుంది, దానికోసం మీరు దేనికైతే ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ యొక్క ఐడి అనేది కాపీ చేసుకోవాలి. సో క్వశ్చన్ ఐడి అనేది ఎందులో ఉంటుందంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది వెబ్సైట్లో ఇచ్చారు, మీకు ఏ సెషన్ అయితే ఉంటుందో ఆ సెషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను దీన్ని కాపీ చేసుకోవడం జరిగింది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి ఏదైతే రాంగ్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసిన క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ యొక్క ఐడి అనేది కాపీ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదా పేస్ట్ చేయొచ్చు. అండ్ వన్స్ ఈ విధంగా మనం క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయగానే బై డిఫాల్ట్గా యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకు బబుల్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ చూపిస్తుంది, అంటే యాజ్ పర్ కన్వీనర్ బార్ ప్రకారం ఈ క్వశ్చన్కి మనం ఏదైతే కాపీ చేసుకున్న క్వశ్చన్ ఐడి ఉందో దానికి థర్డ్ ఆన్సర్ అయితే కరెక్ట్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రీజన్స్ ఏంటంటే సో వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఆన్సర్ తప్పు ఉంటే, అంటే మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, టోటల్గా 4 ఆప్షన్స్లో ఇచ్చిన ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్, ఫస్ట్ కానీ కరెక్ట్ కానీ సెకండ్ కానీ కరెక్ట్ లేదా ఫోర్త్ కరెక్ట్ అనుకుంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఈ బబుల్లో టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్లో 3 కరెక్ట్ అండ్ 2 కరెక్ట్ అనుకుంటే అలాంటప్పుడు మనం సెకండ్ ఆప్షన్ తీసుకొని మనం ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ 4 కూడా రాంగే అనుకుంటే, అక్కడ ఆప్షన్స్లో ఒక్కటి కూడా కరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకుంటే నో ఆప్షన్స్ ఈజ్ గివెన్ కరెక్ట్ అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ టోటల్ క్వశ్చన్ మనకి ఏదైతే స్టార్టింగ్లో చెప్పుకున్నామో అడిగిన క్వశ్చనే రాంగ్ అనుకుంటే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకు ఒక్కొక్క రీజన్కి ఒక ఆప్షన్ అనేది క్లిక్ చేసి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. సో అదర్ ఆప్షన్ ఉన్నట్లయితే అంటే అవేవి కావు అవి కాకుండా అనుకుంటే ఇక్కడ అదర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ నేను ఏంటి అంటే క్వశ్చనే రాంగ్ అనేది చెప్పాలి అనుకుంటున్నాను, లేదా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయని చెప్పాలి అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. మీ సిచ్యువేషన్ బట్టి ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని చెప్పాను అనుకోండి, సో ఇక్కడ మనకి ఏంటంటే మరి మీ ప్రకారం ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది దీంట్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్తున్నాను, థర్డ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి అనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే సో ఈ విధంగా చూపించాలి, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయనుకుంటే 2 ఆప్షన్స్ అయితే క్లిక్ చేయొచ్చు. అండ్ అదర్ థింగ్స్ ఉంటే అదర్ థింగ్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఏ క్వశ్చన్ అయితే రాంగ్ అని చెప్తున్నామో ఆ క్వశ్చన్ రాంగ్ ఉందనడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి, దేన్ని బేస్డ్ చేసుకొని మీరు అది రాంగ్ అని చెప్తున్నారో అది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని యొక్క రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయాలి. టోటల్గా మీరు గూగుల్ ద్వారా సెర్చ్ చేసిందా, లేకపోతే సో మీరు రిఫర్ చేసిన బుక్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో 1 + 1 2 అనుకుందాం. సో వాళ్ళు 2 కాదు 3 అని ఇచ్చారనుకుందాం. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు మనకు ఆర్థమెటిక్ రీజనింగ్లో. ఆ తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ రాంగ్ అని దానికి మీరు ఆబ్జెక్షన్ చెప్తున్నారో ఆ ఆబ్జెక్షన్ సంబంధించి మీరు దేని ద్వారా మీరు దాన్ని ఆబ్జెక్షన్ చెప్తున్నారో అనేది ఇక్కడ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి. జస్ట్ మీ దగ్గర ఉన్న బుక్ కావచ్చు, లేదా మీరు విజిట్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ కావచ్చు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మనం ఇక్కడ దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ ఆబ్జెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఆ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కోసం సమ్ టెక్స్ట్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక టెక్స్ట్ అయితే టైప్ చేశాను. ఈ విధంగా మీరు టోటల్గా దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఆన్సర్ రాంగ్ అని చెప్పడానికి సో ఇక్కడ మీరు జస్ట్ ఆ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేసి అప్లోడ్ ప్రూఫ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మీరు అప్లోడ్ ప్రూఫ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు డౌన్లో వచ్చేసి సో మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పారో ఆ క్వశ్చన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఏదైతే టైప్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన నేమ్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇచ్చిన ఆబ్జెక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు టీఎస్ ఐసెట్లో వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు ఆబ్జెక్షన్ చెప్పడం ఇష్టం లేదు అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చనే కాదు, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి అనుకుంటే మరొక క్వశ్చన్కి మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే సో మళ్ళీ ఇలా పైకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ యొక్క క్వశ్చన్ ఐడి అనేది టైప్ చేయాలి. సో ఏ క్వశ్చన్ అయితే రాంగ్ ఉందో ఆ క్వశ్చన్ ఐడి అండ్ తర్వాత మీకు సంబంధించిన ఆప్షన్స్ అనేది చూస్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ద్వారా క్వశ్చన్ ఐడి చూస్ చేసుకొని పేస్ట్ చేసి మీరు ఎందుకు రాంగ్ ఉంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు ప్రూఫ్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా సెకండ్ కాలం అనేది
ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్కైనా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అంటే ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇలా కంప్లీట్గా ఆబ్జెక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేసినట్టయితే సో దీనికి సంబంధించి ఆబ్జెక్షన్ చెప్పుకోవడం అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆబ్జెక్షన్ చెప్పడానికి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు అవ్వదు. సో ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆబ్జెక్షన్ చెప్పండి. ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల మనకు స్కోర్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మనం చెప్పిన ఆబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయినట్టయితే స్కోర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆబ్జెక్షన్ చెప్పడం రాదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారు అండ్ ఆ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ ఐడి ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది రాంగ్ ఉన్న క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసినట్టయితే మేము దానిపైన డీటెయిల్ వీడియో చేసి ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.